ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ వలన దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరలా ఈ దినం వాక్యం వినడానికి సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 112వ దావీదు కీర్తన 4వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే కీర్తనాకారుడైన దావీదు చాలా శ్రమల గుండా వెళ్ళినట్టుగా మనకు అందరికీ తెలుసు. ఆ శ్రమల మధ్యలో తను చాలా కీర్తనలు రాశాడు. తన అనుభవం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, యథార్థంగా ఉండేవారికి చీకటిలో కూడా వెలుగు పుడుతుందట. అంటే యథార్థవంతులకు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు వెలుగు పుట్టించే గొప్ప దేవుడై ఉన్నాడు. వాళ్ళకు ఒక దారి చూపిస్తాడు, వాళ్ళ త్రోవను సరళం చేస్తాడు అని చెప్పడం మనం వింటూ ఉన్నాం. నిజమే, ఈ రోజున చాలామంది విశ్వాసులు అనేక మంది పోరాటాల మధ్య నలిగిపోతూ దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా అని అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఎప్పుడూ కూడా బాధపడేవారిని చూచేవాడు. ఇశ్రాయేలులు బాధపడుతూ ఉంటే ఆయన చూచి ఆయన దిగి వచ్చిన దేవుడు అయినాడు. ఈ రోజున మన కష్టాన్ని, మన బాధను, మన శ్రమను ఆయన చూచే దేవుడై ఉన్నాడు. కాకపోతే మనము యథార్థంగా ఉంటే తప్పకుండా మన త్రోవలు దేవుడు సరళం చేస్తాడు. మనం యథార్థంగా ఉండగలిగితే, ఏమండి, లోపల కపటము లేకుండా, లోపల ఇది కుళ్ళు కపటము పెట్టుకోకుండా దేవునికి ఇష్టంగా మనం జీవించగలిగితే, యథార్థంగా జీవించగలిగితే, ఈ రోజున ఎక్కడ చూసినా యథార్థత అనేది కొరవడుతూ ఉంది. ఏమండి, పైకి ఒకటి చెప్తూ ఉన్నారు, లోన ఇంకొకటి పెట్టుకుంటూ ఉన్నారు. ఏమండి, స్వచ్ఛంగా ఉండటం లేదు. అసలు ఎక్కడా కూడా కపటము, వేషధారణ మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, యథార్థవంతులకు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున యథార్థంగా ఉండడానికి దేవునికి అలాగే మనకు యథార్థత ఉండాలి. మనుషులకు మధ్యన యథార్థత కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. అంత మాత్రమే కాదు, చీకటిలో కూడా మన చుట్టూ చీకటి ఆవరించిన వెలుగు పుట్టించేలాగా దేవుడు చేయగలడు. చూద్దామా ఒక్కసారి ఆదికాండము 31వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేస్తుందని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అని యాకోబు తన భార్యలైన లేయాతోనూ రాహేలుతోనూ తన మామగారైన లాబాను గురించి చెప్తూ ఉన్నాడు. లాబాను దగ్గర పాలేరుతనం చేశాడు కదా. ఏమండి, యాకోబు ఎంతో నలిగిపోయాడు, ఎంతో వేదన చెందాడు. ఏమండి, జీతము 10 సార్లు మార్చాడంట. 10 సార్లు అసలు ఒక అల్లుడికి మామగారు 10 సార్లు జీతం మారి, అసలు అల్లుడి దగ్గర ఆ మామగారి దగ్గర పని చేయడమే సగం చచ్చి చేయడం కదా. మరి దాంతో పాటుగా ఏమంటే జీతం ఎన్నోసార్లు 10 సార్లు మార్చాడు అంట. చాలా ఇబ్బంది పెట్టాడు. అయినను ఇక్కడ యాకోబు చెబుతూ ఉన్నాడు, నా యావచ్చక్తితో నేను కొలువు చేశాను అంటున్నాడు. ఏమంటే జీతం ఎన్నిసార్లు మార్చినా సరే, లేకపోతే చాలాసార్లు ఇబ్బంది పెట్టినా సరే, తన యావచ్చక్తితో అంటే తన పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాడో ఒక్కసారి చూడండి. ఏమండి, తన కష్టాన్ని దేవుడు చూస్తాడు అని, ఎందుకంటే తను ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడో అక్కడ వారికి నష్టం రానివ్వకూడదని చాలా స్వచ్ఛంగా, చాలా యథార్థంగా తను పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు యాకోబును మర్చిపోలేదేమో అనిపిస్తూ ఉంటుంది. యథార్థవంతులకు కూడా చీకటిలో వెలుగు పుడుతుందట. చూద్దామా ఒక్కసారి. అదే 31వ అధ్యాయంలో 40-41 కూడా నేను చదువుతూ ఉన్నాను. యాకోబు అంటాడు, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి
అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఎంత బాధపడుతున్నాడో. పగటి ఎండకు క్షీణించాడంట, రాత్రి మంచుకు తడిసిపోయాడట. అంటే లాబాను ఎంత కఠినంగా యాకోబు చేత కొలువు చేయించాడో మీరు చూడండి. 2 కుమార్తెల నిమిత్తమేమో 14 సంవత్సరాలు, ఏమండి 20 సంవత్సరాలు అది వరకు చేశాడట. మంద కోసం 6 ఏండ్లు చేశాడట. అంటే యాకోబు జీవితంలో సగ భాగము పూర్తిగా లాబాను దగ్గరే తన జీవితం సగం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అలాంటి పరిస్థితుల మధ్యలో యాకోబుకి దేవుడు సహాయం చేయకపోతే ఈ రోజున యాకోబు అంత గొప్పవాడయ్యి ఉండేవాడు కాదేమో. ఏమండి, తన యావత్ శక్తితో కొలువు చేశాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. లాబాను ఆ కష్టాన్ని గుర్తించలేదు, ఆ ప్రయాసను గుర్తించలేదు. కానీ దేవుడు ఆ ప్రయాసను గుర్తించి, ఆ కష్టాన్ని గుర్తించి అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి? అది కూడా 30వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయిరు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ మనుష్యుడు అంటే యాకోబే. యాకోబు అత్యధికంగా దాసులు కలిగి ఉన్నాడంట, దాసీలు కలిగి ఉన్నాడంట, విస్తారమైన మందలు కలిగి ఉన్నాడంట, ఒంటెలు కలిగి ఉన్నాడంట, గాడిదలు కలిగి ఉన్నాడంట. ఆ మనుషుడు చాలా గొప్పవాడైపోయాడు. ఏమండి, ఇంతగా నలిగిపోతుంటే, ఇంతగా వేదన చెందుతుంటే మరి అభివృద్ధి ఎలాగొచ్చింది, ఎలాగ దీవించాడు అంటే దేవుడు మన ప్రయాసను, కష్టాన్ని గుర్తిస్తాడు. చాలాసార్లు తెలియక అనుకుంటున్నాం, ఇంత కష్టపడుతూ ఉన్నాం, జీతం ఎన్నిసార్లు మారుస్తూ ఉన్నారు. నిజమే, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు చాలా బాధపడుతూ ఉంటారు. ఇన్నిసార్లు జీతం మార్చేస్తున్నారు, నా యొక్క ఆ శరీరంలో ఉన్న శక్తి అంతా పిండేస్తూ ఉన్నారు, కానీ నా జీవితంలో అభివృద్ధి కనిపించటం లేదు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే, దేవుని దృష్టికి యథార్థంగా మనం ఉండగలిగితే, వాక్యము చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారంగా జీవిస్తూ యథార్థంగా చేయగలిగితే, ఒకవేళ మన అధికారులు మూర్ఖులైనా, ఒకవేళ మన మీద యజమానులుగా ఉన్నవారు ఆ గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఉన్నా సరే, ఆ చేసేటప్పుడు యథార్థంగా మనం చేయగలిగితే మన యథార్థతను దేవుడు చూస్తాడు. మన పనిలో, లేకపోతే మన ఉద్యోగంలో, మన యొక్క కుటుంబంలో, బంధువుల మధ్య మనం యథార్థంగా ఉండగలిగితే తప్పకుండా ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని యాకోబు చెప్తున్నాడు. ఏమండి, యాకోబు తల్లిదండ్రులను వదిలేసి వచ్చాడు, కానీ ఏమండి యాకోబు ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. యాకోబు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించిన దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాకపోతే ఒక్కటి మనం చేద్దాం, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం పని చేసే చోట యథార్థంగా ఉందాం, మన కుటుంబంలో యథార్థంగా ఉందాం, తల్లిదండ్రుల పట్ల యథార్థంగా ఉందాం, ముఖ్యంగా దేవుడు పట్ల యథార్థంగా ఉందాం. ఈ రోజున అలా ఉండగలిగితే ఏమండి, స్వేచ్ఛగా, చక్కగా మనం స్వచ్ఛంగా దేవుడితో మనం మాట్లాడగలిగితే, దేవా నా పరిస్థితి ఇది, నిజమే ఒకప్పుడు నేను యాకోబు ఒకవేళ అన్నాడేమో, ఒకవేళ నేను మా అన్నయ్య గారిని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, అయ్యా ఇలా వచ్చేసాను, నన్ను కనికరించు అంటే దేవుడు అతన్ని కనికరించి అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబులో నుంచి యూదా వచ్చాడు, యూదాలో నుంచి యేసు క్రీస్తు లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున భార్యాభర్త యథార్థంగా ఉండటం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో యథార్థత కొరబడుతూ ఉంది, సమాజంలో యథార్థత కొరబడుతూ ఉంది. మన ఈ రోజున దేవుడు అదే కోరుకుంటున్నాడు, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చీకటి కలిగిన సమయాలు కూడా దేవుడు, ఆ చీకటి సమయాలలో కూడా వెలుగు పుట్టించే దేవుడు. అంత మాత్రమే కాదు, మన త్రోవలు సరళం చేసి అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం, ప్రభువా యథార్థంగా ఉండడం నాకు నేర్పించు, నా చుట్టూ పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మధ్యలో దేవా నాకు త్రోవను సరళం చేయండి అని అడిగితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యాకోబు యథార్థంగా ఉన్నాడు. ఏమంటే తన శక్తిని దాచుకోలేదు, తన బలాన్ని దాచుకోలేదు. చక్కగా ఒకవేళ లాభాలు మూర్ఖంగా ఉన్నా సరే చక్కగా కొలువు చేశాడు,
చక్కగా పనిచేశాడు. తన జీవితంలో దేవుడు తన ప్రయాసను చూసి అద్భుతమైన అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు యాకోబు దేవుడే ఈ రోజున మన దేవుడు కదా. మన జీవితంలో కూడా దేవుడు అలా జరిగిస్తాడు. మీ కష్టాన్ని గుర్తించే దేవుడు ఉన్నాడు, మీ ప్రయాసను గుర్తించే దేవుడు ఉన్నాడు. తప్పకుండా ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఆయన నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన తండ్రి వాగ్దానం కోసం మీకు వందనాలు. యథార్థంగా ఉండడం మాకు నేర్పించుము నాయన. కుటుంబంలో, ఉద్యోగంలో, నాయన సంఘములో మమ్మల్ని నువ్వు ఎక్కడ ఉంచుతావో ఒక విశ్వాసిగా యథార్థత కలిగి నాయన తండ్రి స్వచ్ఛమైన మనస్సు కలిగి ఏ కపటము లేకుండా జీవించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. యాకోబు ఎలాగైతే తన జీతం మార్చినా సరే, తన కష్టాన్ని గుర్తించకపోయినా సరే, మూర్ఖులైన వారికి కూడా ఎంత ఒదిగి పనిచేశాడో ఈ రోజున అలాంటి యథార్థత మాకు దయచేయము. మా బలం దాచుకోకుండా, శక్తి దాచుకోకుండా చక్కగా నీ కోసం పనిచేయడానికి సంఘంలో, కుటుంబంలో నాయన మమ్మల్ని నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ యథార్థంగా జీవిస్తూ తండ్రి నాయన నీ నామానికి మహిమ తేవడానికి మాకందరికీ సహాయము చేయము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపండి నాయన. కనికరించి నాయన ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారికి సహాయము చేయము తండ్రి. అంత మాత్రమే కాదు, బలహీనంగా ఉంటే, అనారోగ్యంతో ఉంటే మీరు ముట్టి స్వస్థపరిచి ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయము. నెమ్మది, సమాధానము ప్రతి కుటుంబానికి దయచేయమని రేపటి దినం కోసం మళ్ళీ సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమిత వల్ల రేపు దేవుని మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.